అదేంటి పూజారి గారు, మా చిట్టమ్మ పూజా ద్రవ్యాలేస్తే అగ్నిదేవుడికి ఎగిసిపడలేదు? ఇప్పుడే ఏమైంది రవిచంద్ర, ముందు ముందు ఇలాంటి మహత్యాలు చాలా చూస్తాం. ఇక పరీక్షకు వెళ్దాం. అలాగే బాబాయ్. అమ్మా, ఆ వీరనాన్ని బాబాయ్ ఆ వైష్ణవి దేవతో గంట కొట్టించాలి గాని తనతో పాటుగా నన్ను కూడా గంట కొట్టమన్నారటి. ఇంకా అర్థం కాలేదంటే ఆ గంటని వాళ్ళ వారసులు తప్ప ఇంకోలు కొట్టలేరంట. అదే ఆ గంటకున్న మయమంట. ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా ఆ గంటకు మయం లేదు ఏం లేదు అనుకుంటారని ఆ వంశంతో సంబంధం లేని నిన్ను గంట కొట్టమన్నారు. ఇప్పుడు నువ్వు ఆ గంట కొట్టగలిగేవనుకో ఆ గంటకు మయం లేనట్టు, కొట్టలేకపోయావనుకో ఆ గంటకు మయం ఉన్నట్టే. కరెక్టే చిట్టమ్మ, జనాలకు వచ్చే అనుమానాన్ని పోగొట్టడానికి ఆయన నిన్ను గంట కొట్టమన్నారు. ఇప్పుడు పొరపాటున నువ్వు గంట కొట్టగలిగితే నువ్వు కూడా జమీందారీ వారసురాలివే అని అర్థం. ఏడు మాట్లాడుతున్నావు బావా? అవును చిట్టమ్మ, ఆయన చెప్పిన దాంట్లో అర్థం అదే. నువ్వు గనక 16 సార్లు గంట కొట్టగలిగితే ఆ గంటకి మహిమ లేనట్టు, కొట్టలేకపోతే ఆ గంటకి మహిమ ఉన్నట్టు. ఎందుకంటే నువ్వెలాగూ జమీందారీ వారసురాలివి కాదు కదా. ఏడు మనం అనేది, మనం ఈ నుంచి వెళ్ళిపోదామా? అమ్మా, మనం ఈ నుంచి వెళ్ళిపోతే వీరనాన్న బాబాయ్ బాధపడతాడో. పూజలేవి ఉన్నాయంట కదా, ఆ పూజలు పూర్తయ్యాక వెళ్ళిపోదాం. ఆయన చెప్పకుండా వెళ్ళిపోతే బాధపడటం. ఆయన ఇప్పటికిప్పుడు వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంది. అమ్మా, ఏడ మనం అనేది, నేనెందుకు గంట కట్టకూడదు? కొడితే ఏమైంది? ఏం సిట్టి, అమ్మ వాళ్ళకని చూస్తుంటే నాకేమో అనుమానంగా ఉంది. అసలు సిట్టమ్మ గంట కొడితే నీకు వచ్చే భయం ఏంటే? కొమ్మటి సిట్టమేమన్నా జమీందారు గారు వాసాలంటే? నీ భయం చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. మరి సిట్టి ఏదో 16 సార్లు గంట కొట్టేసినట్టు ఆ బెన్నారాయణ వచ్చి నువ్వేమా వారసురాలను కౌగిలిచ్చేసుకున్నట్టు అంత భయపడిపోతావేంటే? సిట్టమ్మకి ఆ వంశానికి ఏ సంబంధం లేదు కదా. మరైతే ఇంకెందుకు భయపడుతున్నారు అత్తయ్య గారు? ఆ పూజలేదో పూర్తయ్యేంత వరకు ఇక్కడే ఉండి వెళ్దాం. అమ్మా, ఏమైందమ్మా? నీ కడుపు నొప్పిగా ఉందా? అచ్చా, అమ్మా అమ్మా, నీకు నిజంగా కడుపు నొప్పి అయితే ఏ డాక్టర్ కు చూపిద్దామే. అంతేగాని వీరనాడు బాబాయ్కి చెప్పకుండా వెళ్తే ఆయన బాధపడతారే. అచ్చో అమ్మా, సరే అమ్మా, నీకంత బాధగా ఉంటే మనం ఇప్పుడు వెళ్ళిపోదాం. ఏమిటో బావా? అలాగే చిట్టమ్మా, కాకపోతే వీరనారాయణ గారికి చెప్పేద్దాం. అసలు నీకు నిజం కడుపున పోతున్నా వచ్చినట్టు యాక్టింగ్ చేస్తున్నావా? ఇదేదో దొంగ నొప్పులు ఉంది తప్ప నిజం నొప్పిలాగా లేదమ్మా. సిటే, అమ్మని చూస్తుంటే నాకు అనుమానం వచ్చేస్తుంది. మనం మాత్రం ఇక్కడ నుంచి వెళ్ళద్దే. సరే వెళ్దాం, పద.
అందరూ ఎక్కడికి వెళ్తున్నారు? బాబాయ్ అదే అమ్మకి కడుపు నొప్పిగా ఉందట బాబాయ్. డాక్టర్ గారికి చూపిద్దామని తీసుకెళ్తున్నా. కోకిలమ్మ, నీకు నిజంగానే కడుపు నొప్పి వస్తుందా? సరే రండి, ఈ పక్కనే మాకు తెలిసిన డాక్టర్ గారు ఉన్నారు. ఆయన మందులు ఇస్తే చిటికలో తగ్గిపోతుంది. ఈడ మాట్లాడుతున్నావు? ఇక్కడే డాక్టర్ గారు ఉన్నారట. వెళ్దాం పద. ఏంటి తగ్గినట్టుందా? అమ్మా అయినా సరే డాక్టర్ దగ్గరికి వెళ్దాం పద. నేను చెప్తున్నానా ఆ దొంగ నొప్పని ఇంతకు ముందు వచ్చిందందే, ఇప్పుడేమో పోయిందంటుంది. ఏ మాట నమ్మాలే? రే అనియా, నొప్పి లేకుండా అమ్మ చెప్పదురా. సరేనమ్మా, నొప్పుంటే హాస్పిటల్కి వెళ్దాం. ట్రీట్మెంట్ తీసుకున్నాకే పూజలన్నీ జరిపిద్దాం. ఆ, అప్పటిదాకా మాత్రం మీరిక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. చెప్పమ్మా, పూజ దగ్గరికి వెళ్దామా డాక్టర్ దగ్గరికి వెళ్దామా? అదిగో కోకిలమ్మ కూడా ఉప్పేసుకుంది. ఇంకెందుకు ఆలస్యం, వెళదాం పదండి. పదండి పదమ్మా. పదండి. అమ్మా నువ్వెందుకు భయపడుతున్నట్టున్నావు? కాంతమ్మ గారు, మీరు చేసిన సహాయం ఈ జన్మలో మర్చిపోలేనండి. ఇక నాకు సెలవు ఇప్పిస్తే నా దారి ఏదో నేను చూసుకుంటానండి. ఏం మాట్లాడుతున్నావు? ఇంత కష్టపడి ఇక్కడి దాకా తీసుకొస్తే నీ దారి నువ్వు చూసుకుంటానంటావా? అయినా ఇప్పటికిప్పుడు వెళ్ళిపోవాల్సిన అవసరం ఏముంది? ఉండి ఏం చేయమంటారమ్మా? నేనా ఆ జమీందారు వారసురాల్ని కాదు. దాంతో ఎలాగో నేను గంట కొట్టలేను. గంట కొట్టలేకపోతే ఆ వీరనారాయణ గారికి అనుమానం వస్తుంది. నా బండారం మొత్తం బయటపడుతుంది. ఆ తరువాత ఇదే కొండ మీద నన్ను తవ్వి పాతేస్తారు. అవసరమా అండి? బతుకుంటే ఏ దొంగతనమో చేసుకుని బతుకుచ్చు, అంతేగాని ఆ వీరనారాయణ గారి చేతిలో కుక్క చావు చావలేనండి. నోర్మోయ్, నువ్వు గంట కొట్టలేవని నాకు తెలుసు. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది నువ్వు గంట ఎలా కొట్టాలా అని కాదు, ఆ చిట్టెమ్మ గంట కొట్టకుండా ఎలా ఆపాలా అని. ఏం మాట్లాడుతున్నావమ్మా? చిట్టమ్మ గంటలా కొడుతుంది, అది జమీందారీ వారసురాలు కాదు కదా. ఆ చిట్టమ్మ జమీందారీ వారసురాలు కాదని ఎవరు చెప్పారు? ఏంటి మావయ్య నువ్వనేది? ఆ చిట్టమ్మ జమీందారీ వారసురాలా? అవును నీలు, అవతారం చెప్పింది నిజం. ఆ చిట్టెమ్మే జమీందారు గారికి అసలైన వారసురాలు. సార్, మీ ఇంటి వారసురాలు మీ అన్నయ్య కూతురు ఈ అమ్మాయేనా? ఏ ఇంట్లో ఎక్కడ పెరిగిందో గాని అచ్చు మీ జమీందారీ బిడ్డలాగే ఉందండి. ఆ వర్చస్సు, ఆ తేజస్సు అచ్చు మన శంకరనారాయణ గారి లాగే ఉందండి. అయ్యో బాబోయ్,
ఆ మిఠాయి కొట్టు చిట్టెమ్మ ఆ వీరనారాయణ గారి అన్నబిడ్డ. అవునరా పులి. మరి ఆ జమీందారు బిడ్డ ఈ కోకిలమ్మ కుటుంబరావు ఇంట్లో ఎందుకు పెరిగినట్టమ్మా? అదో పెద్ద స్టోరీ లేరా, ఇప్పుడు చెప్పేంత టైం లేదు గాని ముందు ఆ సిట్టెమ్మ గంట కొట్టకుండా ఎలా ఆపాలో ఆలోచించాలి. కరెక్ట్ గా చెప్పావురా తమ్ముడు. ఏంటి ఆపేది? ఇప్పటిదాకా చిట్టమ్మ మిఠాయి కొట్టు చిట్టమ్మ అనుకున్నాను. జమీందారీ చిట్టమ్మ అని ఇప్పుడే కదా తెలిసింది. పైగా ఆ వీరనారాయణ గారేమో ఆ చిట్టమ్మను కూడా గంట కొట్టమన్నారు. దాన్ని మనం ఆపాలనుకున్నా ఆయన ఆపనివ్వరు కదా. ఆపడానికి జరగనివ్వడానికి ఆ వీరనారాయణ ఎవడే? ఇక్కడుంది కాకినాడ కాంతమ్మ. ఈ కాంతమ్మ కన్నేసిందంటే అష్ట దిక్కులు మనకు సలాం కొట్టాలి, పంచభూతాలు మనకు గులామవ్వాలి. ఆఫ్టర్ ఆల్ ఆ వీరనారాయణ ఎంత, పిల్లి పిత్తిరి చిట్టెమ్మెంత? మీరు చెప్పింది నిజమేనమ్మా. కాకపోతే సిట్టమ్మ మీకంటే 2 ఆకులు ఎక్కువే చదివిందమ్మా తల్లి. అక్కడున్న ఆంజనేయ స్వామి తలనైనా టచ్ అయ్యొచ్చేమో గాని ఆ చిట్టమ్మ నీడను కూడా మనం తాకలేమమ్మా. కరెక్ట్ గా చెప్పావు బాబోయ్. కాంతమ్మ గారు, ఆ సిట్టమ్మను ఆపడం అంటే గాల్లో వెళ్తున్న విమానాన్ని నేల మీద నిలబడి ఆపాలనుకోవడమేనండి. నోరు ముయ్యండ్రా చచ్చెదవల్లారా. నాకు కావాల్సింది మీ చచ్చు డైలాగులు కాదు, సలహాలు. సలహాలంటే కాస్త కట్టమేక. రేయ్, తల మీద జుట్టే కాదురా, తల్లో బుర్ర కూడా లేదు. బుర్ర తక్కువ వెదవా. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇంకాసేపట్లో చిట్టెమ్మ ఆ గంట దగ్గరకొస్తుంది. ఆ తర్వాత మనం ఏం చెయ్యాలంటే ఇది. సూపర్ అమ్మా, ఈ పని నాకు అప్పగించు, విజయవంతంగా పూర్తి చేస్తాను. శభాష్. ధైర్యం అంటే ఇది, తెగింపంటే ఇది. నా కూతుర్ని చూసి నేర్చుకోండి. నీలో పొరపాటును కూడా మన ప్లాన్ మిస్ అవ్వకూడదు. ఆ చిట్టెమ్మ ఆ గంట మోగించడానికి ఒక్క అడుగు కూడా ముందుకి వెయ్యకూడదు. రంగంలోకి దిగుతుంది నీ కూతురమ్మా. చూడు, ఆ చిట్టమ్మని జమీందారీ కూతురు కాదు అని ఎలా నిరూపిస్తాను. మీరు వేసిన ప్లాన్లన్నీ బానే ఉన్నాయమ్మా. ఆ చిట్టెమ్మనంటే వారసురాలు కాదు అని నిరూపిస్తారు. నన్ను వారసురాలని ఎలా నిరూపిస్తారు? చిట్టమ్మా, ఈ గంటను చూస్తుంటే నీకేమైనా గుర్తొస్తుందా? అవును బాబాయ్, కొన్ని రోజుల క్రితం మా నాన్నకి సూపు రావాలని ఇలాంటి ఘటన 11 సార్లు కొట్టాను. కాకపోతే కాళ్ళు తిరిగి పడిపోయాను. పడిపోతే ఏమ్మా, మా వంశస్థులు మాత్రమే మ్రోగించగల గంటని నువ్వు మోగించావు. అసలు నువ్వే మా వారసురాలివేమోనని అనుమానించావు. కానీ ఈ కోకిలమ్మ కుటుంబరావులు ఎప్పుడైతే నువ్వు తమ బిడ్డవని చెప్పారో ఆ క్షణమే నీ మీద ఆశలు వదులుకున్నావు.
అమ్మా వైష్ణవి, ఆ? వెళ్ళి ఆ గంటకు నమస్కరించి ఒక్క 16 సార్లు దాన్ని మోగించమ్మా. ఆ? నేనా? ఆ గంట మీ వారసురాలు మాత్రమే మోగిస్తుందని చెప్పారు కదా. అవునమ్మా. మరి నన్ను వెళ్ళమంటారేంటి? అంటే నువ్వు వారసురాలివి కదా? చచ్చాం. ఈ తింగర్ది నోరు జారేసింది. మాట్లాడవేంటమ్మా వైష్ణవి? నువ్వు మా వారసురాలివి కాదా? నేను వారసురాల్ని కాకపోవడం ఏంటి బాబాయ్? నేను 100% మీ వారసురాల్ని. మరైతే వెళ్ళమనగానే వెళ్లకుండా నన్నెళ్ళమంటారని అడుగుతావింటమ్మా? పాపం ఈ గంటని చూడగానే గుండె జారిపోయి ఉంటుందండి. ఇలాంటి గంట మోగించడం తనకి కొత్త కదా. అమ్మా, చిట్టెమ్మకు కూడా గంట కొట్టడం కొత్తే అమ్మా. కానీ తన తండ్రి కోసం కొట్టలేదా? అలాంటిది జమీందారు వారసురాలైన ఈ వైష్ణవి కొట్టడానికి ఏంటి అభ్యంతరం? అభ్యంతరం ఏముందిరా తమ్ముడు? మన మళ్ళీ గంట దగ్గరికి వెళ్తుంది. ఆ గంటను 16 సార్లు మోగిస్తుంది. ఏమల్లి, ఎంత ధైర్యం లేకపోతే వచ్చి నా కొడుకు పక్కనే కూర్చుంటావే? దాని పేరు వైష్ణవి కాదమ్మా, దాని పేరు మల్లి. పూర్తి పేరు మల్లిక. షార్ట్ కట్ లో మల్లి అని పెట్టుకుంది. ఏటది నువ్వు అనేది? ఈ అమ్మాయి పేరు వైష్ణవి కదా, మళ్ళీ అంటున్నావేటి? అవును కదా, తన పేరు వైష్ణవి అయితే మళ్ళీ అని పిలుస్తారేంటమ్మా? ఏం లేదు, మా నీలాంబరి ఉద్దేశం ఏంటంటే ఆ గంటని మళ్ళీ మళ్ళీ మోగిస్తుందని. అందుకనే మళ్ళీ మోగిస్తుంది అంది. నా పెళ్ళం దాంట్లో అంత అర్థమేం కనపడలేదే. మనసు పెట్టి వింటే అదే అర్థం అవుతుంది అల్లుడు. అమ్మా వైష్ణవి, ఇంకా ఆలస్యం చేయకమ్మా. వెళ్ళి ఆ గంటని 16 సార్లు మోగించు. వెళ్ళు.